జనసేన అయితే అందరికంటే ముందు సిద్ధమైపోయింది అసెంబ్లీ సమావేశాలకు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. జనసేన తరపున 21 మంది శాసనసభ్యులు పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచారు. వాళ్ళందరికీ కూడా అంటే సాధారణంగా అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అన్నటువంటిది పార్టీలు దిశానిర్దేశం చేస్తాయి. అయితే ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అన్నటువంటిది కొత్త శాసనసభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలన్నటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం, ఓకే చేయటం, జనసేన కార్యాలయంలో స్వయంగా రేపటి నుంచి దీక్షలో కూర్చోబోతున్న పవన్ కళ్యాణ్ ముందుగా ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం, నాదెళ్ల మనోహర్ సీనియర్ ఎమ్మెల్యే కావడంతో పాటుగా స్పీకర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉండటంతో ఏ అంశాలు ఎలా ప్రస్తావించాలి, ఏ సెక్షన్ల కింద మాట్లాడచ్చు, ఏమేం చెయ్యాలి అన్నటువంటిది టోటల్గా శిక్షణ ఇచ్చారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు అందరికంటే ముందుగా సిద్ధమైనటువంటి పార్టీగా జనసేన కనబడుతోంది.